చిన్నప్పటి నుంచి వాళ్ళని కని పెంచి పెద్ద చేసి మంచి ఉన్నతమైన చదువులు చదివడానికి సహకరించి మంచి ఉద్యోగాలు చేసే వరకు వాళ్ళని చాలా ఎత్తుకి ఎదిగించారు. కాబట్టి తల్లిదండ్రుల మీద ఉండే విశ్వాసం కొద్దీ వాళ్ళకి మంచి కాస్ట్లీగా ఉంచాలనుకుంటారు తప్ప ఇంకొక ఉద్దేశం కాదు. అది చాలా మంచిది, అది చాలా ప్రేమతో చేసే పని. కానీ కొన్ని కొన్ని విషయాల్లో అది చాలా విరుద్ధంగా ఉంటుందనేది నా అభిప్రాయం. ఇక్కడ మా దగ్గర ఉండే వాళ్ళ పిల్లలు ఉన్నారు, అసలు నాకు ఫోన్ కూడా చేయరు వాళ్ళు. వాళ్ళు ఇంతకుముందు కూడా కొన్ని కొన్ని హోమ్స్లో ఉండి వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన సరళి మొత్తం మారిపోయింది. అర్ధరాత్రి 2ంటికి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా మేము ఇమీడియట్గా ఆదుకుంటున్నాం. రేపు పొద్దున్నే చూసుకోవచ్చులే అనుకోవడానికి అలాంటి అవకాశం లేదు. ఒక ఏదైనా సరే ఫస్ట్ అవర్ ఈజ్ గోల్డెన్ అవర్. మొట్టమొదటి గంటలో వాళ్ళకి ఆక్సిజన్ తక్కువ ఉందా, లేకపోతే ఏమైనా శ్వాసనాళాల్లో ఏమైనా కళ్ళ లాంటిది అడ్డం పెడితే నెబిలైజర్ పెట్టాలా, ఆక్సిజన్ పెట్టాలా, లేకపోతే ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించాలా, ఇలాంటివన్నీ మేము ఇక్కడ చూసుకుంటున్నాం. ఇక్కడ అన్ని డబ్బులు కూడా అవ్వట్లేదు కదా. లెక్కేసుకుంటే ఇవాళ ఒక ఇల్లు అంటే మామూలు సపోజ్ మీరు అడిగిన దానికి నేను సమాధానం నేను కూడా క్లారిటీగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఒక ₹1 కోటి పెట్టి అపార్ట్మెంట్ కొంటే దానికి రెంట్, అపార్ట్మెంట్ రెంట్కి ఇస్తే ఎంత వస్తుంది? రెంట్కి అపార్ట్మెంట్ ఇస్తే 30-40 వేలు. పని మనిషికి ఎంత అవుతుంది? గ్రోసరీ ఎంత అవుతుంది? కరెంట్ బిల్ ఎంత అవుతుంది? పాల ఖర్చు ఎంత అవుతుంది? ఇవన్నీ ఆలోచించినప్పుడు నా దగ్గర అందులో 50%తో అయిపోతుంది కదా. అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇక్కడ వాళ్ళ పిల్లల అభిప్రాయాలు మారాల్సింది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఈ రోజుల్లో అందరూ తెలివిగల వాళ్ళ, నాకంటే అందరూ తెలివిగా ఆలోచిస్తారు. కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు అందరూ మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? వాళ్ళకి హ్యాపీగా ఉంది, నేను వాళ్ళని హ్యాపీగా చూసుకోగలిగాం. నేను మా మిత్రులు అందరూ ఇక్కడ 24 గంటలు మేము ఎక్కడుండి వాళ్ళకి ఏ విధమైనటువంటి అవసరం కలిగినా కూడా వాళ్ళ అవసరాలని మేము అవసరానికి అనుగుణంగా వాళ్ళకి మేము అన్నీ సమకూర్చుతూ మంచి ఆహారం, మంచి నీట్నెస్, మంచి సహకారం వాళ్ళకి అందిస్తున్నాం.